ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: భారత్లో వ్యవసాయ, ఆరోగ్య, విద్యా రంగాల్లో మార్పులకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఈరోజు కర్నూలు జిల్లాకు చేరుకుంది. రాష్టంలో జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి రాష్ట ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 పరీక్షలకు కేంద్రాలను కేటాయించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. వార్తల వివరాలు: భారత్లో వ్యవసాయ, ఆరోగ్య, విద్యా రంగాల్లో మార్పులకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థ మాజీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి బిల్ గేట్స్ నరేంద్ర మోదీతో ఢిల్లీలో ఈరోజు సమావేశమైన సందర్భంగా పలు అంశాలపై వారిరువురూ చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడానికి మహిళలు మరింత సిద్దంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం భారత్లో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం సాధించిన ప్రగతితో ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా పేదలకు అందుతున్నాయని వివరించారు. G20 సదస్సు సందర్భంగా భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని వినియోగించిందని నరేంద్ర మోదీ వెల్లడించారు. రెండో విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న జారీ అయింది. ఈ దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని కొంత భాగానికి తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో 8, మధ్యప్రదేశ్లో 7, అస్సాం, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానంలో రెండవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరుగుతుంది. జమ్మూ కశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5వ తేదీన జరగనుండగా, జమ్మూ కశ్మీర్లో నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 6వ తేదీన జరుగుతుంది. రాష్ట ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఈరోజు మొత్తం ఈ జిల్లాలో బస్సు యాత్ర సాగనుండటంతో కర్నూలు జిల్లా సిద్దమా అని జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. నేటి యాత్రలో భాగంగా సాయంత్రం ఎమ్మిగనూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రాష్టంలో జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి రాష్ట ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ శాతం పెంపు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. దిల్లీరావు విజయవాడ నగరంలో నిన్న సంబంధిత విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దిల్లీరావు మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఓటింగ్ శాతం 80 నుండి 85% నమోదయ్యేలా స్వీప్ కార్యక్రమం ద్వారా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై కూడా దిల్లీరావు సమీక్ష జరిపారు. ఇలా ఉండగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు 85 ఏళ్లు పైబడిన 9,572 మంది విభిన్న ప్రతిభావంతులు, 14,838 మంది ఓటర్లుగా నమోదైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. యేసుక్రీస్తు చేసిన త్యాగం మనకు కరుణ, క్షమాగుణాలను బోధిస్తుందని, ఆయన బోధనల ద్వారా అందరూ స్ఫూర్తిని పొందుతారని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని, యేసుక్రీస్తు జీవితమే మానవాళికి గొప్ప సందేశమని రాష్ట ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా యేసుక్రీస్తు లోకానికి ఇచ్చిన సందేశాల్ని
జగన్మోహన్ రెడ్డి గుడ్ ఫ్రైడే సందర్భంగా తన సందేశాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును 72% మేర పూర్తి చేశామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహిస్తున్న ప్రజాగళం ప్రచారయాత్రలో పాల్గొని మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టామని, అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకువచ్చామని తెలిపారు. గోదావరి జలాలను రాయలసీమకు తేవాలనేదే తమ సంకల్పమని, సంపద సృష్టించి పేదలకు పంచడమే తమ పార్టీ ధ్యేయమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను కేటాయించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా 309, విదేశాల్లో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 4, 5, 6, 8, 9వ తేదీల్లో పేపర్ 1 బీఈ బీటెక్, 12వ తేదీన పేపర్ 2 బీఆర్క్ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు jee.main.nta.ac.in సందర్శించాలని ఎన్టీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. 3 రోజుల పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేయనున్న నేపథ్యంలో అక్కడి నుండే ప్రచారం ప్రారంభిస్తారని తెలిపాయి. కాగా తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి పాదగయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ పూజలు చేస్తారని, వారాహి వాహనానికి ప్రత్యేక పూజల అనంతరం ప్రచారం మొదలు పెడతారని పేర్కొన్నాయి. ఈ పర్యటన అనంతరం ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారానికి బయలుదేరతారని, తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 11 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వెల్లడించాయి. కాకినాడలో భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను కాపాడే చర్యలపై ఇరు దేశాల సైనికులు ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంయుక్త సైనిక విన్యాసాలు 18వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే ఆర్సెట్ 2023-24 దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు తెలిపారు. 2,000 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 3వ తేదీ వరకు, 5,000 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలియజేశారు. గుంతకల్లు రైల్వే పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కేఎస్ఆర్ బెంగళూరు, ధర్మవరం రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో గౌరీ బిదనూర్, ధర్మవరం మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తాయని, జైపూర్ మైసూర్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు గుంతకల్లు, బళ్ళారి, రాయదుర్గం, అరిసికేరి, హసన్ మీదుగా మళ్లించినట్లు తెలిపింది. కలబురిగి, బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుందని, మరో వందే భారత్ రైలు గంట ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుందని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు, 2 నుండి 10వ తరగతి వరకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన్ సూచించింది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయస్సు 2024 మార్చి 31వ తేదీ నాటికి 6 ఏళ్లు పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి వివరాలకు కేవీ వెబ్సైట్ సందర్శించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్లో వ్యవసాయ, ఆరోగ్య, విద్యా రంగాల్లో మార్పులకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు కర్నూలు జిల్లాకు చేరుకుంది. రాష్ట్రంలో జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.